కృష్ణరాజు అనే జర్నలిస్టు ఈరోజు సాక్షిలో బహిరంగంగా అమరావతి మహిళలు వైశ్యులుగా మాట్లాడటం అసలు ఇది అంతేనంటే దాని మీద అభిప్రాయం. మా అభిప్రాయం ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఫస్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందటం అన్నా అమరావతి రాజధానిగా ఉండటం అన్నా ఆయనకి అసలు సహించదు. మహిళల ఓట్లతో మహిళలను అక్క చెల్లెమ్మలని వాళ్ళని నుదులను నురిమి వాళ్ళని ఇచ్చేసి మరి 151 సీట్లతో ఆ రోజు పట్టాభిషేకం చేశారు మహిళలే. మరి ఎక్స్ సీఎం గారు ఆ రోజు మరి 3 రాజధానులు అని చెప్పి రాజధాని నాశనం చేయడానికి ఆంధ్రప్రదేశ్ కి 5 సంవత్సరాలు రాజధాని లేకుండా చేశాడు. మళ్ళీ ఇట్లాంటి క్రూరుణ్ణి ఎన్నుకున్నాం మనం, ఇట్లాంటి నీచుణ్ణి ఎన్నుకున్నాం అని ప్రజలు కన్ను తెరిచి మళ్ళీ ఎన్డీఏ కూటమిని గెలిపించుకుని అమరావతి అనేది సాక్షి అంటే మేము తప్పు వాళ్ళు ఏమన్నారంటే బహిరంగ క్షమాపణ చెప్పాడు కృష్ణరాజు. ఎక్కడ చెప్పాడని చెప్పలా, దాన్ని ఇంకా సమర్థించుకుంటున్నాడు. ఎక్కడ నిన్న ఇవాళ కూడా నిన్న వంశీ గారు మహాన్ న్యూస్ వంశీ గారు ఏం చెప్పారు, నేను ఛాలెంజ్ కి సిద్ధం, నా ఛానల్ ని నేను మూసివేస్తాను, ఇలాంటి వ్యాఖ్యలు ఏదో మీడియాలో ఉన్నాయి అంటున్నాడు కదా ఆయన. చెప్తున్నారు కదా, సాక్షిగారు చెప్తున్నారు కదా, అవన్నీ ఎక్కడ చూపించండి. ఆయన సమర్థించుకుంటున్నాడు, నేను మాట్లాడింది తప్పు కాదు, రైట్ అని సమర్థించుకుంటున్నాడు. ఒక బుద్ధున్న నిజంగా ఇంట్లో భార్య ఒక ఉన్నతమైన మహిళ అయితే నీ భర్తను రోడ్డు మీద తీసుకొచ్చి చెప్పు చేసి కొట్టి బుద్ధి చెప్పు. ఇలాంటి మాట్లాడతావా మహిళలని? భారతీరెడ్డి గారు ప్రోత్సహించకపోతే ఆ టీవీ ఛానల్లో వచ్చే డిబేట్ ఆవిడకి తెలియదా? చర్చ కార్యక్రమం ఏం పెడుతున్నారు ఆవిడకి తెలియదా? ఏం మాట్లాడుతున్నారు ఆవిడకి తెలియదు. సరే తెలియలేదు, పెట్టారు. ఇలా నా ఛానల్లో జరిగింది. మహిళల్ని ఆంధ్ర రాష్ట్ర మహిళల్ని అవమానపరిచారంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అవమానపరిచారండి. మిగతా దేశంలో గాని మిగతా రాష్ట్రాల్లో గాని ఆంధ్ర రాష్ట్రం గురించి ఏమనుకుంటారు? ఏదైనా కంపెనీలు రావాలన్నా ఎవరన్నా ఆంధ్ర రాష్ట్రం వచ్చి ఒకవేళ బతకాలన్నా అంటే వేసల రాజధానిలో మనం బతకాలా అని అనుకుంటారు ప్రజలు. వేరే రాష్ట్రాల నుండి వచ్చి ఉండాలన్నా ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని తాకట్టు పెట్టాడు కృష్ణరాజు, కొమ్మినేని శ్రీనివాస్, సాక్షి ఛానల్. కాబట్టి నిజంగా వాళ్ళ నాలికలు కోసినా గానీ తప్పలేదు. మహిళలను అవమానపరిచిన వాళ్ళని నాలికలు కట్ చేసినా కూడా తప్పలేదు. కాబట్టి మేము ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలి. శిక్షించడమే కాదు, మేమందరం మహిళలను చెప్పు తీసి కొట్టాలి.